వర్షాకాలం పూర్తయ్యేసరికి ఒక్కసారైనా జలుబు చేస్తుంది. జలుబు చేసినప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఇష్టంగా తినే మ్యాగీ నూడిల్స్ తోటి మంచి ఘాటైన సూపీ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి 1 స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి కాస్త బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని 1 గంట నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవే వెజిటబుల్స్ యాడ్ చేయాలని ఏం లేదు, మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి ముందుగా నూరి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1.5 లీటర్ నీళ్లు పోసేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుని నీళ్ళని బాగా మరిగించాలి. 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత 4 ప్యాకెట్ల మ్యాగీ నూడిల్స్ వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి నూడిల్స్ ని ఉడకనివ్వాలి. నూడిల్స్ కొంచెం ఇలా ఉడుకు పట్టిన తర్వాత నూడిల్స్ తో పాటు వచ్చే మ్యాగీ మసాలా కూడా వేసి కలిపేసి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసేసుకుని కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసేసి చిక్కబడేంత వరకు ఉడికించేసి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే వేడివేడిగా ఎంతో కమ్మగా ఉండే మ్యాగీ సూపీ నూడిల్స్ రెడీ.